తపోకాల ధ్యానాంశములు 33వ రోజు. దైవ కరుణ, జాలిగల హృదయం. సువార్తా వాక్యం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యం. ఆత్మీయ సందేశం. దేవుని కరుణ సముద్రం కంటే లోతైనది. మన పాపాలు ఎంత పెద్దవైనా ఆయన కరుణ ముందు అవి చిన్నవే. ఆయన మనల్ని శిక్షించడానికి కాక రక్షించడానికి ఆతృతగా ఉన్నారు. మనం ఆ దైవ కరుణను పొందుకోవాలంటే మనం కూడా ఇతరుల పట్ల కరుణ చూపాలి. కఠినమైన తీర్పులు తీర్చడం మానేసి జాలిగల హృదయముతో అందరినీ ప్రేమిద్దాం. యేసు, నేను మిమ్ము నమ్ముచున్నాను అని ఈరోజు ప్రార్థిద్దాం. ప్రార్థన. కరుణా సముద్రుడవైన యేసునాథ, మీ గాయపడిన హృదయం నుండి రక్తమును నీళ్లను మా కోసం ప్రవహింపజేసినందుకు వందనాలు. ప్రభువా, యేసు, నేను నిన్ను నమ్ముచున్నాను అని మా పూర్ణ హృదయంతో ఒప్పుకుంటున్నాము. లోకానికి మీ కరుణ ఎంత అవసరమో మాకు తెలుసు. పాపులమైన మమ్మల్ని దయతో క్షమించండి. మా కుటుంబాలపై, మా సమాజంపై మీ కరుణా కిరణాలను ప్రసరింపచేయండి. మరణ సమయమున మీ కరుణ మాకు రక్షణగా ఉండునుగాక. కఠిన హృదయం కలవారిని మార్చి మీ ప్రేమ సాక్షులుగా చేయండి. మీరే మా శరణు, మీరే మా కోట. ఆమేన్. దైవ కరుణే మనకు ఆశ్రయం, జాలిగల హృదయమే క్రీస్తు నైజం. పాపినైన నన్ను వెదకి వచ్చి అక్కున చేర్చుకున్న ప్రేమ రూపం. అంతులేని ఆ దేవుని కరుణ, కన్నీటిని తుడిచే ఆదరణ. దైవ కరుణే మనకు ఆశ్రయం, జాలిగల హృదయమే క్రీస్తు నైజం. తప్పిపోయిన గొర్రెను వెదకి భుజమున మోసిన కాపరివి, గాయపడిన నా హృదయానికి స్వస్థతనిచ్చే వైద్యుడవి. తప్పిపోయిన గొర్రెను వెదకి భుజమున మోసిన కాపరివి, గాయపడిన నా హృదయానికి స్వస్థతనిచ్చే వైద్యుడవి. నీ కరుణే నాకు జీవాధారం, నీ ప్రేమయే నాకు ప్రాణాధారం. దైవ కరుణే మనకు ఆశ్రయం, జాలిగల హృదయమే క్రీస్తు నైజం. పాపినైన నన్ను వెదకి వచ్చి అక్కున చేర్చుకున్న ప్రేమ రూపం. చూపిన కనికరమును మనము కూడా పంచాలి. తోటివారి బాధను చూసి జాలి గుణమును చాటాలి. క్రీస్తు చూపిన కనికరమును మనము కూడా పంచాలి. తోటివారి బాధను చూసి జాలి గుణమును చాటాలి. దయగల హృదయం దేవుని వరం, అది ఏ
నిజమైన క్రైస్తవ మార్గం. యేసయ్యా నీ కరుణే నాకు చాలునయ్యా, జాలిగల హృదయమును నాకు దయచేయు దేవా. యేసయ్యా నీ కరుణే నాకు చాలునయ్యా, జాలిగల హృదయమును నాకు దయచేయు దేవా. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.